హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. మోహన్ బాబు గారు యూనివర్సిటీల పైన విద్యార్థులే తిరుగుబాటు చేస్తున్నారు సార్. అంటే యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది యూనివర్సిటీలో? మరి ఇటువంటి తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల తెలుగుదేశం ఉందన్న వార్త కూడా వినిపిస్తుంది సార్. అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? మోహన్ బాబు యూనివర్సిటీ అంతకుముందు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉండేది. అది 2022లో మోహన్ బాబు యూనివర్సిటీగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో నిన్న ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది. అది పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు నిన్న ఆందోళన చేశారు. ఈ యూనివర్సిటీ మీద అనేక ఆరోపణలు చేశారు. ఇది పెద్ద సంచలనం అవుతుంది ఇప్పుడు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న లోకేష్ కూడా రంగంలో దిగాడని చెప్తున్నారు. సో అసలు ఈ యూనివర్సిటీ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలాగా కంప్లైంట్ చేశారు, అసలు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, దీని వెనక తెలుగుదేశం ఉందనే టాక్ కూడా వస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు జగన్కి సింపథైజర్గా ఉన్నాడు, జగన్కి దగ్గర బంధువు కూడా. కాబట్టి చంద్రబాబు మోహన్ బాబుని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాడు, ఈ రూపంలో తీసుకొచ్చాడని కూడా అంటున్నారు. సో ఏం జరుగుతుందని చూసుకున్నప్పుడు ఈ విద్యానికేతన్ అనేది 32 ఏళ్లకు ముందు ఏర్పడింది. 1992లో ఏర్పడింది. అది తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్లు, 19 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా రంగంపేట దగ్గర ఉంటుంది అన్నమాట. మన బాకరాపేట వెళ్ళే రూట్లో వస్తుంది ఇది. సో అక్కడ మొదట స్కూల్స్తో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఎక్స్టెండ్ చేసుకుంటూ కాలేజెస్ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలా యూనివర్సిటీ స్థాయికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అది దాదాపు 100 ఎకరాల్లో ఉంటుందన్నమాట. అక్కడ చాలా ల్యాండ్ మార్క్ లాగా అక్కడ మిగిలిపోయింది. సో దీంట్లో కంప్లీట్గా 9 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఇది అందులో కొన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు, కొన్ని పీజీ కోర్సులు. మనకి చూసుకుంటే ఇంజనీరింగ్ ఉంది, లిబరల్ ఆర్ట్స్ ఉంది, బేసిక్ సైన్సెస్ ఉంది, ఫార్మా ఉంది, నర్సింగ్ ఉంది, తర్వాత కామర్స్ ఉంది, మీడియా స్టడీస్ ఉంది, ఫిల్మ్ స్టడీస్ ఉన్నాయి. ఇట్లా కంప్లీట్గా 9 రకాల కోర్సెస్ అక్కడ ఆఫర్ చేస్తారు. అట్లాగే దీనికి అన్ని రకాల యూజీసీ పర్మిషన్ ఉంది. ఏఐసిటి అంటారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దాని గుర్తింపు ఉంది. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ అంటారు. ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. అందులో వీళ్ళకి ర్యాంక్ వచ్చి 165వ ర్యాంక్ ఉందన్నమాట వీళ్ళ యూనివర్సిటీకి. ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ అనేది ర్యాంక్స్ ఇస్తుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి. అలాగా 165 ఉంది. ఈ రకంగా అన్ని వైపులా గవర్నమెంటల్ బాడీస్ రికగ్నిషన్ అయితే దీనికి కంప్లీట్గా ఉంది. అయితే మొన్నటి వరకు కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ మీద మంచి అభిప్రాయమే ఉండేది, పాజిటివ్ అభిప్రాయం ఉంది. కొద్దిగా ఫీజులు ఎక్కువ కానీ అక్కడ చదువుకున్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ కానీ అవి కానీ బాగుంటుంది. ఫస్ట్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీ, దాని తర్వాత శ్రీ విద్యానికేతన్ కాలేజీ అనే పేరు కూడా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో కంప్లీట్గా విష్ణు టేకప్ చేస్తాడని చెప్తున్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. దానికి సంబంధించి కూడా విష్ణు అండ్ మంచు మనోజ్ మధ్య గొడవలు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏమైందంటే దాంట్లో కొన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అని పేరెంట్స్ బయటకు వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకటి, ఫీజులు రకరకాల పేరుతో ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. బిల్డింగ్ ఫీజు అని ఎవ్రీ ఇయర్ ఒకసారి బిల్డింగ్ ఫీజు అంటే ఓకే, ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఫీజు. ఎవ్రీ ఇయర్ బిల్డింగ్ ఫీజు అంటే ఎవ్రీ ఇయర్ అక్కడ ఏం కడతారు, ఏం కట్టరు. అయినా ఎవ్రీ ఇయర్ బిల్డింగ్ ఫీజు అని, డొనేషన్ అని, ఫ్యూచర్ ఫీజు అని కూడా వసూలు చేస్తున్నారు. భవిష్యత్తుకు కూడా ఫీజు వసూలు చేస్తున్నారు. అట్లాగే యూనిఫామ్స్ అక్కడే కంపల్సరీ కొనుక్కోవాలి. అన్నిటికంటే ఘోరమైంది ఏమంటే డే స్కాలర్స్ ఉంటారు. డే స్కాలర్ అంటే ఇంటి నుంచి బయట నుంచి వస్తారు. ఇక్కడ హాస్టల్ ఉంటుంది, బయట నుంచి వస్తారు. సో బయట నుంచి వచ్చే పిల్లలు వాళ్ళ ఇళ్ళల్లో భోజనాలు తెచ్చుకోకూడదంట, ఇక్కడే తినాలి మెస్లో. దానికి డబ్బులు వసూలు చేస్తారు. అది కూడా 2 గంటల, అంటే 2:15 నుంచి 3:15 వరకు ఉంటుందంట. అంటే 2:15 వరకు వీళ్ళు భోజనం చేయడానికి కూడా లేదు వాళ్ళు పెట్టే టైంలో. సో ఇప్పుడు ఇళ్ళల్లో వాళ్ళకి నచ్చిన భోజనం తీసుకొచ్చుకుంటారు. వాళ్ళకి న్యూట్రిషన్ కావచ్చు, వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వెజ్ ఇష్టపడే వాళ్ళు, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ఇంట్లో చేసి పంపిస్తారు. సో వీళ్ళెవరు బలవంతం చేయడానికి సో ఇది చేస్తున్నారు. ఒకవేళ పేరెంట్స్ ఏమన్నా
లేదా పిల్లలు ఏమన్నా ఎదురు తిరిగితే బౌన్సర్లతో కొట్టిస్తున్నారంట. ఇది నేను ఎక్కడా వినలేదు. సో యూనివర్సిటీలో పిల్లల్ని బౌన్సర్లతో కొట్టించడం ఏంటి? బౌన్సర్లు అంటే నాకు జ్ఞాపకం వచ్చింది, వాళ్ళ ముగ్గురు హీరోలకి సంబంధించి కూడా విపరీతంగా బౌన్సర్లు పెట్టుకుంటారు. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ పోయి సీన్ చెప్పాలన్నా బౌన్సర్లు పర్మిషన్ లేకుండా హీరో దగ్గరికి పోలేని పరిస్థితి. నాకు ఆ మధ్య ఒక కో డైరెక్టరు చాలా కథలుగా చెప్పాడు వీళ్ళ గురించి. చాలా ఎట్లా ఉంటారు వీళ్ళ బౌన్సర్ల పరిస్థితి అని. అంతమంది బౌన్సర్లు దేనికో అర్థం కాదు. సో ఇలాగా బౌన్సర్ల దగ్గర కొట్టించడం. దాని తర్వాత బస్సు కదా, బస్సులో ఛార్జెస్ వసూలు చేస్తారు, ఫీ వసూలు చేస్తారు, కానీ సీట్ ఉండదంట. నిల్చుకొని పోవాలి ఎక్కువ మంది. అంటే తక్కువ బస్సులు పెట్టి ఎక్కువ మందిని దాంట్లో పంపిస్తున్నారు. ఒక్కొక్కరు 30 minutes to 40 minutes కూడా నిలబడిపోవాల్సింది. దాన్ని ఏమని అడగడితే కొట్టిస్తున్నారు. తర్వాత ఇక్కడ టీచింగ్ విషయానికి వస్తే రెగ్యులర్ ఫ్యాకల్టీ అందరూ కూడా రిజైన్ చేసేసారని చెప్తున్నారు. ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ మీద ఉండేవాళ్ళు కొంతమంది, దాదాపు 19 మంది ఈ మధ్యకాలంలో వెళ్ళిపోయారని చెప్తున్నారు. కొంతమంది ఏమో హైకోర్టుకు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు, హైకోర్టులో కేసు వేశారని కూడా చెప్తున్నారు. ఇవన్నీ మనకు ఆరోపణలు తప్ప మనకి నిజంగా మనం వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి తెలుసుకున్న విషయాలు కాదు. పేరెంట్స్ కమిటీ ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి మోహన్ బాబు కానీ విష్ణు కానీ ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. మేబీ ఈరోజు వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. దాని తర్వాత వీళ్ళు ఏఐసిటిఈకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏఐసిటిఈకి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇటు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆయా ఏఐసిటిఈ కూడా దీని మీద విచారణకి వస్తుంది. సో వీళ్ళ ఆరోపణలో నిజంగానే ఉంటే మాత్రం ఈ యూనివర్సిటీ మీద చర్యలు అయితే తీసుకుంటారు. ఓకే. అట్లాగే రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది స్టేట్లో, దానికి సంబంధించి కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. లోకేష్ కూడా దీని మీద చర్య తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా విచారణ అయితే జరుగుతుంది. నిజంగా మోహన్ బాబు ఇటువంటి ఘోరాలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబు ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అందుకని మోహన్ బాబు ఒక్కోసారి మోడీని కలవడం, నేషనల్ లెవెల్లో కూడా తనకి ఒక సర్కిల్ ఉండడం అవన్నీ ఉన్నాయి. మామూలుగా ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉండేవాళ్ళు రాజకీయంగా కూడా అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు, ఎవరిని ఎనిమి చేసుకోరు. ఎందుకంటే ఎప్పుడైనా బిజినెస్ మ్యాన్ ఎవరైనా కూడా రాజకీయంగా ఒక పార్టీతో ఉంటే ఇంకొక పార్టీ వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం అనేది వెరీ వెరీ కామన్. సో అలాగా ఇప్పుడు మోహన్ బాబుకి తెలుగుదేశం ఇబ్బందికి గురి చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు ఉన్నప్పుడు మోహన్ బాబు ధర్నాలు చేశాడు, తిరుపతిలో ఊరేగింపులుగా వెళ్ళి కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం, ఆర్డీఓ ఇవన్నీ చేశాడు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తనకి రాలేదు ఇదని. సో ఇంకొన్ని విషయాలు అయితే కామన్. ఇప్పుడు యూనిఫామ్లు కొనిచ్చడం ఇవన్నీ అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇదే చేస్తారు. యూనిఫామ్లు కొనిస్తారు, షూలు కొనిస్తారు, వాళ్ళ బుక్కులు కొనిస్తారు, అన్నీ అక్కడే కొనుక్కోవాలి. ఏదైనా అక్కడే కొనుక్కోవాలి. అవి ఏంటంటే అది వ్యాపారం అయిపోయింది కాబట్టి ప్రతిదీ పిల్లలకు సంబంధించిన ప్రతిదీ వీళ్ళే సప్లై చేస్తారు. చివరికి వాళ్ళు భోజనం తెచ్చుకోవాలన్నా ఈ మధ్య కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళే భోజనాలు పెడుతున్నారు. దానికి కూడా డైట్ మెనూ ఇస్తున్నారు, దీంట్లో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇలాగా స్కూల్స్ అనేవి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఒక స్టోర్ పెట్టుకున్నట్టు, ఒక బట్టల షాప్ పెట్టుకున్నట్టు, ఇలాగా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉన్నట్టు స్కూల్ పెడితే ఇప్పుడు లెక్క. ఎందుకంటే నమ్మకంగా అక్కడ పిల్లలు 200 నుంచి 500, 1000 మంది పిల్లలు కన్జ్యూమర్స్ వాళ్ళు మనకి మార్కెట్కి ఈజీగా దొరికినట్టు కదా. సో అలాగే మోహన్ బాబు కూడా చేస్తుండొచ్చు. బట్ ఏదేమైనా యూజీసీ కానీ ఏఐసిటిఈ కానీ వీళ్ళకి ఆ రూల్స్కి అనుగుణంగానే పనిచేయాలి. సో ఇప్పుడు ఆ రూల్స్ని కానీ అతిక్రమిస్తున్నట్టు కానీ తేలితే మోహన్ బాబు మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. మరి మోహన్ బాబు వాళ్ళు దీన్ని ఎలా డీల్ చేస్తారు? రెండోది ఏంటంటే బ్యాడ్ నేమ్ అనేది స్ప్రెడ్ అయితే కూడా రేపొద్దున ఈ కాలేజీలో చేరే పిల్లలు తగ్గిపోతారు. దానివల్ల కూడా మోహన్ బాబుకి రేపొద్దున ఇబ్బంది అవుతుంది. అంటే రెప్యుటేషన్ కూడా ఇంపార్టెంట్. సో నిజానికి మోహన్ బాబు ఎక్కడ మాట్లాడుతున్నా చాలా